హలో స్టూడెంట్స్, ఇవాళ మనకి ఫస్ట్ పేజ్లో ఆర్టికల్ చూసుకున్నట్టయితే సుప్రీం కోర్ట్ స్టేస్ ఆర్బిట్రరీ వక్ఫ్ చేంజెస్ బట్ అప్హోల్డ్స్ ద యాక్ట్ అని చెప్పడం జరిగింది. సో రీసెంట్గా ఏం జరిగిందంటే 2025లో వక్ఫ్కి అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత దానికోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. ఇందులో కొన్ని అన్కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓవరాల్గా యాక్ట్ని స్ట్రైక్ చేయక్కర్లేదు, కానీ కొన్ని అన్కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, వాటి ఎన్ఫోర్స్మెంట్ని ఆపొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇదేమీ ఫైనల్ ఆర్డర్ కాదు, ఫర్దర్గా కూడా ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు వక్ఫ్ అంటే ఏంటి అండ్ దాంతో పాటుగా అసలు ఈ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం కదా, దాంట్లో ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ ఏంటి అండ్ సుప్రీంకోర్టు ఏ ప్రొవిజన్స్ అన్కాన్స్టిట్యూషనల్గా ఉన్నాయి లేకపోతే ప్రాబ్లమాటిక్గా ఉన్నాయని చెప్పింది అనేది ఇవాళ ఈ సెషన్లో స్పెసిఫిక్గా డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. అసలు వక్ఫ్ అంటే ఏంటి? ఒకసారి ఇస్లామిక్ ట్రెడిషన్లో మనం చూసుకున్నట్టయితే ఏదైనా ఒక ప్రాపర్టీని చారిటబుల్ పర్పస్కి కానివ్వండి, రిలీజియస్ పర్పస్కి కానివ్వండి, వాళ్ళు డొనేట్ చేసినట్టయితే దాన్ని మనం వక్ఫ్ అని పిలుస్తాము. ఏంటి అది? రిలీజియస్ కానివ్వండి లేకపోతే చారిటబుల్ పర్పస్కి డొనేట్ చేస్తే వక్ఫ్ అని పిలుస్తాం అనమాట. సో ఇండియాలో ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అని ఒక యాక్ట్ రెగ్యులేట్ చేస్తుంది. ఆ యాక్ట్ ఏంటి? ద వక్ఫ్ యాక్ట్ 1995 ఈ ప్రాపర్టీస్ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ యాక్ట్ కింద రెండు బాడీస్ ఉంటాయన్నమాట. లోకల్ లెవెల్గా ఏమైనా ప్రాపర్టీస్ రెగ్యులేట్ చేయాలి అనుకోండి, దానికి స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ ఉంటాయి. అదే సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉంటుందన్నమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కింద ఉంటుంది. ఓవరాల్గా డేటా ప్రకారం చూసుకున్నట్టయితే ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్ మనకి వక్ఫ్ బోర్డ్స్ అనమాట. సో మనకి రైల్వేస్ అండ్ దాంతో పాటుగా డిఫెన్స్, ఈ రెండింటి తర్వాత అంత అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది? దాదాపు 6 lakh రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట వక్ఫ్కి. సో థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్ ఇది. ఒక్కసారి మనం ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, దాని యొక్క బేసిక్ పర్పస్ ఏంటి అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ మేజర్ పర్పస్ ఏంటంటే సోషల్ వెల్ఫేర్ కోసం, స్పెసిఫిక్గా కమ్యూనిటీస్ యొక్క ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి మాస్క్స్ కానివ్వండి, స్కూల్స్, ఆర్ఫనేజెస్, హాస్పిటల్స్, పూర్ అండ్ నీడీకి హెల్ప్ చేయడానికి ఈ డొనేటెడ్ ప్రాపర్టీస్ని వాళ్ళు వాడతారనమాట. సో ఫస్ట్ చెప్పాలంటే సోషల్ వెల్ఫేర్ని ప్రమోట్ చేయడం కోసం. అండ్ రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇన్ఏలియనబుల్ ప్రాపర్టీ అంటారనమాట. అంటే ఒకవేళ ఎవరైనా సరే వక్ఫ్కి ప్రాపర్టీ డొనేట్ చేశారు అనుకోండి, దాని తర్వాత అమ్మలేరు అండ్ దాంతోపాటు ఇంకొకళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయలేరు అండ్ దాంతోపాటు అది వాళ్ళ పిల్లలకి ఇది హెరిటబుల్ కూడా అవ్వదన్నమాట. సో ప్రాపర్టీ సోల్డ్ కాదు, ఇన్హెరిట్ కాదు అండ్ ట్రాన్స్ఫర్ కాదు అండ్ ఫర్ పర్పెక్చుటీ ఇది చారిటబుల్ పర్పసెస్కి లాక్ అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్ ఫీచర్ మనకి వక్ఫ్ ప్రాపర్టీస్కి చూసుకున్నట్టయితే. సో ఒక్కసారి 2025లో మనం తెచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, యాక్ట్కి ఉన్నటువంటి కీ ప్రొవిజన్స్ చూద్దాము. 5 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చూద్దాం మనము. ఫస్ట్ వచ్చేటప్పటికి రీడిఫైన్డ్ స్కోప్ అండ్ ప్రాపర్టీ రైట్స్. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే ముస్లిం ట్రస్ట్ ఉన్నాయి కదా. సో ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ పెట్టారు అనుకోండి, లేదా ఒక ట్రస్ట్ పెట్టారు అనుకోండి, అవి వక్ఫ్ యాక్ట్ కింద పెట్టకపోయినా, అంటే ఇండియన్ సొసైటీస్ యాక్ట్ కింద పెట్టినా, వేరే ఏ యాక్ట్ కింద పెట్టినా సరే, ఇన్ కేస్ చారిటబుల్ పర్పస్కి పెట్టినట్టయితే వాటిని వక్ఫ్ ప్రాపర్టీగా డొనేట్ చేసేకునే అవకాశం ప్రీవియస్గా యాక్ట్లో ఉండేదన్నమాట. 2025 యాక్ట్లో ఏం చేసిందంటే సెక్షన్ 40 ఆఫ్ ద యాక్ట్ని రిపెల్ చేసింది. సో దానివల్ల ఇప్పుడు వక్ఫ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బిటరీగా ఈ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఆ ల్యాండ్ని వక్ఫ్ కింద డిక్లేర్ చేయలేవు. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొవిజన్. సెకండ్ వచ్చేటప్పటికి ఎలిజిబిలిటీ, ఇన్హెరిటెన్స్ అండ్ జెండర్ ప్రొటెక్షన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్కి డొనేట్ చేయగలరు? సో దానికి కొంచెం రూల్స్ పెట్టిందనమాట ఈ 2025 యాక్ట్. ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే ఏ ముస్లిం ప్రాక్టీసింగ్ ఫర్ 5+ years కెన్ ఓన్లీ డొనేట్ ద ప్రాపర్టీ. అంటే ఎవరైనా 5+ years ముస్లింగా ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళు డొనేట్ చేయగలరు. అంటే ఫ్రెష్గా కన్వర్ట్ అయిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఈ వక్ఫ్ ప్రాపర్టీకి డొనేట్ చేయలేరు. అది ఫస్ట్ ప్రొవిజన్. రెండోది వచ్చేటప్పటికి ఫ్యామిలీ వర్క్స్లో చూసుకున్నట్టయితే ఉమెన్కి దేర్ ఫుల్ ఇన్హెరిటెన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ వర్క్స్ అంటే ఏంటి? సో బేసిక్గా ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక ప్రాపర్టీని డొనేట్ చేశారు అనుకోండి, ఫస్ట్ నా పిల్లలు ఉన్నంత వరకు వాళ్ళకి ఆ ప్రాపర్టీకి తగినటువంటి గెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వాలి. ఆ తర్వాత అది వక్ఫ్లోకి వెళ్తుంది, అది చారిటబుల్ పర్పస్కి వెళ్తుంది అని చెప్పేదే ఫ్యామిలీ వర్క్స్ అనమాట. సో ఇక్కడ ఈ లా ఏం చేసిందంటే ఒక పర్సన్కి 3 పిల్లలు ఉన్నారు, 2 sons అండ్ 1 daughter ఉన్నారనమాట. సో ఇప్పుడు ఆయనకి ఏదైనా సరే ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, ఈ 2 sonsకి 1 daughterకి మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత ఆయన పేరు మీద ఎంతైతే ఆయన వాటాకి ఎంతైతే మిగులుతుందో దాన్ని మాత్రమే ఆయన వక్ఫ్కి డొనేట్ చేయాల్సి ఉంటుంది. ఇది 2025 అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. సో దీనివల్ల ఉమెన్ యొక్క రైట్స్ని కాపాడడం జరిగింది. డైవర్స్ ఉమెన్ కానివ్వండి, ఆర్ఫన్ అయినటువంటి ఉమెన్ కానివ్వండి, వాళ్ళ యొక్క ల్యాండ్ రైట్స్ని మనకి 2025 అమెండ్మెంట్ యాక్ట్ కాపాడుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి డిస్ప్యూట్ రిజల్యూషన్ అండ్ ల్యాండ్ సేఫ్ గార్డ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ల్యాండ్ కనుక ఒకవేళ వక్ఫ్గా క్లెయిమ్ చేస్తున్నట్టయితే
కనుక సీనియర్ రెవెన్యూ ఆఫీసర్ యొక్క వెరిఫికేషన్ అనేది కావాలి అని చెప్పేసి 2025 యాక్ట్ చెప్తుంది. అండ్ దాంతోపాటు ప్రీవియస్గా ఈ వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా, ఈ ట్రిబ్యునల్స్ నుంచి హైకోర్టుకి వెళ్ళడానికి లేకుండా ఉండేది ఎపీల్స్, కానీ ఇప్పుడు వక్ఫ్ ట్రిబ్యునల్స్ నుంచి హైకోర్ట్స్ కూడా ఎపీల్స్ వెళ్ళే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు లిమిటేషన్ యాక్ట్ 1963 అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ లిమిటేషన్ యాక్ట్ అంటే ఏంటి అంటే, ఒక లీగల్ డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, ఆ లీగల్ డిస్ప్యూట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్, ఒక 100 years బ్యాక్ ఇది వక్ఫ్ ప్రాపర్టీగా ఉంది, సో ఇవాళకి కూడా వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పడానికి లేదనమాట. సో లిమిటేషన్ యాక్ట్ అనేది ఉంది, అంటే ప్రతిదానికి ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది, ఇన్ని ఇయర్స్ మాత్రం ఉన్నట్టు మాత్రమే అప్పుడు మనం వక్ఫ్ ప్రాపర్టీగా చెప్పగలమని. సో లిమిటేషన్ యాక్ట్ 1963 నుంచి వర్తిస్తుంది. ఇది డిస్ప్యూట్ రిజల్యూషన్ అండ్ ల్యాండ్కి ఇచ్చినటువంటి సేఫ్ గార్డ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ చేశారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది కదా, వక్ఫ్ బోర్డులో 2 non-Muslim మెంబర్స్ ఉండాలి అండ్ 2+ ఉమెన్ రిప్రజెంటేటివ్ మెంబర్స్ ఉండాలి. అండ్ దాంతో పాటు ముస్లిమ్స్ లో కూడా ఎవరైతే ఈ వక్ఫ్ బోర్డులో ఉంటున్నారో వాళ్ళలో కూడా డైవర్సిటీ ఉండాలి, డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ షియాస్, సున్నీస్, బోహ్రా కమ్యూనిటీ, సో ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి ఇందులో డైవర్స్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఏదైనా సరే వక్ఫ్ ఇన్స్టిట్యూషన్ 1 lakh కన్నా ఎక్కువ ఎర్నింగ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి యాన్యువల్ గా ఆడిట్స్ చేయాలి. ఇది మనకి ఇన్స్టిట్యూషనల్ గా తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ 2025 అమెండ్మెంట్ యాక్ట్. 5th and 4th ఇంపార్టెంట్ ఏంటి అంటే డిజిటలైజేషన్, ఎఫిషియన్సీ అండ్ ఫినాన్షియల్ రిలీఫ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి నేషనల్ గా ఒక పోర్టల్ పెట్టడం జరిగింది. అండ్ దాంతో పాటు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ది కేర్ టేకర్స్ గా ఉంటారనమాట, వాళ్ళనే ముతావాలీస్ అని పిలుస్తారు. సో వీళ్ళు ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా వీటిని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది ఈ నేషనల్ పోర్టల్లో. అండ్ ఇంకో విషయం మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ నుంచి ఏదైనా సరే ఎడ్యుకేషన్, స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఏదైనా పెట్టారు అనుకోండి, సో ఈ స్కూల్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఉంటాయి కదా, అందులో నుంచి ప్రీవియస్గా 7% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉండేది ఈ వక్ఫ్కి మళ్ళీ రిటర్న్లో ఈ ప్రాపర్టీ ఇచ్చినందుకు. సో ఆ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని 5%కి తగ్గించారు. సో ఇప్పుడు మోర్ అమౌంట్ ఆఫ్ ద మనీ చారిటబుల్ పర్పస్కి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బ్రాడ్గా ఇవన్నీ మనకి 2025 యాక్ట్ అమెండ్మెంట్లో తీసుకొచ్చినటువంటి చేంజెస్. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ ప్రొవిజన్స్ ఇందులో అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తుంది, ఎందుకు చెప్తుంది అనేది ఆలోచిద్దాం. ఫస్ట్ 5 year ప్రాక్టీస్ రూల్. ఇక్కడ మనం చూసింది ఏంటి అంటే, ఎవరు ఈ ల్యాండ్ డొనేట్ చేయగలరు? 5 years ప్రాక్టీసింగ్ ముస్లిం అన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీసింగ్ ముస్లిం అంటే అర్థం ఏంటి? సో దానికి బ్రాడ్ డెఫినేషన్ లేదు. ఈ 5 year రూల్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, సో ఫ్రెష్గా కన్వర్ట్ అయిన పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు దీనికి డొనేట్ చేయలేరు. సో దీనివల్ల ఒక రిలీజియస్ ఫ్రీడమ్ అనేది దెబ్బతింటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ దిస్ ఈస్ వెరీ ఆర్బిటరీ అని కూడా చెప్పింది ఈ ప్రొవిజన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెక్షన్ 3. సో బేసిక్గా ఏంటి అంటే, ఇక్కడ సెక్షన్ 3లో గవర్నమెంట్ ఏదైనా సరే ఒక ప్రాపర్టీని టేక్ ఓవర్ చేసింది అనుకోండి, అంటే వక్ఫ్ యొక్క ప్రాపర్టీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్ కోసం టేక్ ఓవర్ చేసినప్పుడు ఇమీడియట్ గా వక్ఫ్ స్టేటస్ అనేది పోతుంది ఆ ప్రాపర్టీకి. అంటే ఆ ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు, సో గవర్నమెంట్ వక్ఫ్ ప్రాపర్టీ తీసుకుంది, ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు, కానీ ప్రాపర్టీ అయితే వక్ఫ్ నుంచి గవర్నమెంట్ చేతిలోకి మారిపోయింది అనమాట. సో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ఆ ప్రాపర్టీ ఎందుకు తీసుకున్నారో ఆ పర్పస్ కూడా కంప్లీట్ గా ఫుల్ఫిల్ అవ్వకుండా మీరు కంప్లీట్ గా తీసేసుకొని దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో ఈ ప్రొవిజన్ అనేది ప్రాబ్లమాటిక్ అండ్ పొటెన్షియల్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది సుప్రీంకోర్టు. మూడోది వచ్చేటప్పటికి మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. సో బేసిక్గా ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అన్ని మనం చెప్పాం కదా, ముతావాలీస్ రిజిస్ట్రేషన్ చేయాలి ఒక నేషనల్ పోర్టల్ అని చెప్పాం మనం ఇందాక ప్రొవిజన్స్ లో. సో ఇక్కడ ఏంటి అంటే, ఈ యాక్ట్ రెట్రోస్పెక్టివ్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది. అంటే ప్రీవియస్ గా చాలా ఇయర్స్ నుంచి ఈ ట్రస్ట్ మెయింటైన్ చేస్తూ వచ్చాయి ఈ యాక్ట్ ని, కానీ ఈ ప్రాపర్టీస్ ని, కానీ ఈ యాక్ట్ ప్రకారం ఇప్పుడు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ప్రీవియస్ గా ఉన్నటువంటి వాళ్ళకి వెన్ ఇట్ బికేమ్ మ్యాండేటరీ, ప్రీవియస్ గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని కూడా ఇప్పుడు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ పొటెన్షియల్లీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది సుప్రీంకోర్టు. అండ్ దాంతో ఇట్ ఈస్ అన్ఫేర్ అని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్. మనకి ఈ యాక్ట్ లో ఒక మెయిన్ ప్రొవిజన్ ఉందన్నమాట. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వక్ఫ్ ప్రాపర్టీని ఒక ప్రొటెక్టెడ్ ప్రాపర్టీగా, అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, వాళ్ళు కనుక ఈ వక్ఫ్ ప్రాపర్టీని ప్రొటెక్టెడ్ ప్రాపర్టీ కింద చెప్పారు అనుకోండి, అది ప్రొటెక్టెడ్ ప్రాపర్టీ అయిపోతుంది, ఏఎస్ఐకి వెళ్ళిపోతుంది అని చెప్పడం జరిగింది యాక్ట్. సో ఇక్కడ ఏముంటుందంటే, కోర్టు ఈ ఆర్గ్యుమెంట్ ని రిజెక్ట్ చేస్తుంది. రిలీజియస్ సిగ్నిఫికెన్స్ దాంతోపాటు కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఈ రెండు కో ఎగ్జిస్ట్ అవుతాయి. హిస్టారికల్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ అండ్ రిలీజియన్ యొక్క సిగ్నిఫికెన్స్ కో ఎగ్జిస్ట్ అవుతాయి. సో డైరెక్ట్ గా ఈ ప్రాపర్టీని ఏఎస్ఐ తీసేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది సుప్రీంకోర్టు ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ గురించి. అండ్ దాంతోపాటు ట్రైబల్ ముస్లిం డొనేషన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ట్రైబల్ ముస్లిం డొనేషన్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ యాక్ట్ ఏం చెప్తుందా అంటే, సో స్పెసిఫిక్ గా ట్రైబల్ ముస్లిమ్స్ ఎవరైతే డొనేట్ చేయాలి అనుకుంటున్నారో, ఇప్పుడు మనకి ట్రైబల్ ఏరియాస్ లో ల్యాండ్ చూసుకున్నట్టయితే ల్యాండ్ రైట్స్ బయట రైట్స్ తో వేరుగా ఉంటాయి. ఈ ట్రైబల్ ల్యాండ్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు తొందరగా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉండదన్నమాట. సో దాంతో పాటుగా ఈ యాక్ట్ మనకి ఈ విషయం చెప్తుంది, ఏమని చెప్పేసేసి
ట్రైబల్ ముస్లిమ్స్ అనేవాళ్ళు వాళ్ళని డొనేటింగ్ నుంచి రెస్ట్రిక్ట్ చేస్తుంది ఈ యాక్ట్. సో సుప్రీంకోర్టు ఈ ప్రొవిజన్ని అప్హైల్ చేసింది కూడా. ఎందుకని చెప్పేసి అంటే కల్చరల్ సెన్సిటివిటీస్ ఉంటాయి అండ్ వాళ్ళ యొక్క కన్సర్న్స్ వ్యాలిడ్ అని చెప్పేసి ట్రైబల్ ముస్లిం డొనేషన్స్ ని దిస్ ఇస్ రైట్ అండ్ ఈ యాక్ట్ ఇట్లానే ఉండాలని చెప్పింది. అండ్ రెస్ట్ ఆఫ్ దీస్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ అన్ఫేర్ ప్రొవిజన్స్ కింద సుప్రీంకోర్టు చెప్పింది. సో ఓవరాల్ గా ఈ ఆర్టికల్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ ఇది. ఈ ఆర్టికల్ కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ ఇది. సో మీరు కామెంట్ సెక్షన్ లో రిలీజియన్స్ ఫ్రీడమ్ కి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్స్ ఏంటి అనేది చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us.